నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. గోవింద గోవింద. ఇప్పుడు కంచిలో ఉన్నాము. పెరుమాళ్ వరదరాజన్ గారి దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ విశిష్టత ఏంటి అంటే, ఇక్కడ బంగారు బల్లి, వెండి బల్లి ఉంటుంది. కంచి అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేది కంచి పట్టు చీరలు కాదు. కంచిలో ముందు గుర్తు చేసుకోవాల్సింది కంచి కామాక్షి అమ్మవారిని. కంచి కామాక్షి అమ్మవారు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఆవిడ్ని అష్టాదశ పీఠాల్లో ఒక ముఖ్యమైన తల్లిగా కూడా మనం కొలుసుకుంటూ ఉంటాము. ఇక బంగారు బల్లి విశిష్టత ఏమిటి అనంటే, ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో ఒకప్పుడు బల్లి దోషాలు కలుగుతూ ఉంటాయి. ఎక్కడో ఒక చోట బల్లి తగలటము, బల్లి పడటము. అయితే ఇక్కడ బంగారు బల్లి ఎందుకుంది అంటే, ఒకప్పుడు గౌతమ మహర్షి దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఆ ఇద్దరు శిష్యులు కూడా కుండ నిండా నీరు తీసుకొని వస్తూ ఉన్నారు గౌతమ మహర్షి దగ్గరికి. తీసుకొని వచ్చేటప్పుడు ఆ కుండ నీళ్ళల్లో బల్లి పడుతుంది. అప్పుడు గౌతమ మహర్షి వాళ్ళని బల్లులుగా మారండి అని చెప్పిస్తారు. వాళ్ళు వెంటనే ప్రాధేయపడి, మాకు విముక్తి ఎలా కలుగుతుంది స్వామి అని అడిగారు. అప్పుడు మీకు విముక్తి కల్పించేది విష్ణుమూర్తే, వరదరాజస్వామి అని చెప్పారనమాట. అప్పుడు అక్కడ ఉంటుండగా వాళ్ళు శాప విముక్తి నుంచి బయటపడినప్పుడు సూర్యచంద్రులు సాక్షిగా ఉంటారు. అందుకే ఇక్కడ మనకి బంగారు బల్లి, వెండి బల్లి, సూర్యచంద్రులు కూడా లోపల మనకి దర్శనం ఇస్తారు. చక్కటి దర్శనం అయింది మా అందరికీ కూడా. బంగారు బల్లి ఎవరైతే బల్లిని దర్శించుకుంటారో వాళ్ళకి ఎటువంటి దోషాలున్నా, ఎటువంటి పాపాలున్నా కూడా హరిస్తాయి, పుణ్యం లభిస్తుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఈరోజు అందరం కూడా బంగారు బల్లిని తాకాము, వెండి బల్లిని తాకాము, సూర్యచంద్రుల్ని కూడా తాకాము. ఎవరైతే ఈ బల్లి పడిన దోషాలు ఉంటాయో, ఇక్కడికొచ్చి కంచి వచ్చి బంగారు బల్లిని తాకి వెళ్ళిన వాళ్ళని తాకితే ఆ దోషం నుంచి విముక్తి పొందుతారు అని కూడా మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. చాలా చక్కటి దర్శనమైంది. లోపల మాకు ముందుగా మహాలక్ష్మి అమ్మవారు, ఆ తర్వాత ఇక్కడ గోవు కూడా వచ్చింది. లక్ష్మీ స్వరూపమైన గోవు మన వెంటే ఉంది. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి ఎక్కడ ఉంటే గోవు అక్కడే ఉంటుంది. కామాక్షమ్మ అమ్మవారు గోమాత వచ్చారు. అయితే ముందు మాకు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం ఇచ్చారు. తర్వాత యోగ నరసింహస్వామి దర్శనం ఇచ్చారు. తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం ఇచ్చారు. వరదరాజన్ పెరుమాళ్ చాలా చక్కగా అనిపించింది. చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ కూడా ఇక్కడి విశేషాలను తెలియచేయాలనుకొని తెలియచేశాను. ఇక మన భక్తులు ఉన్నారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ యాత్రకు వచ్చి అని అడిగి తెలుసుకుందాం. మేము ఈ యాత్రకు రావడం చాలా సంతోషంగా ఉంది. అరుణాచలం అని వచ్చాము. అరుణాచలంతో పాటు ఇక్కడ అనుకోకుండా కంచి కామాక్షి, ఇక్కడ బంగారు బల్లి, వెండి బల్లి చూడడానికి కూడా వచ్చాము అన్ఎక్స్పెక్టెడ్గా. చాలా సంతోషంగా ఉంది. అరుణగిరి ప్రదక్షిణ చేయడంతో పాటు స్వామివారి దర్శనం రెండు సార్లు దర్శనం కూడా చేసుకున్నాము. ఇంకా 3 రోజుల యాత్రకి 4 రోజులు ఒక రోజు పొడిగించుకొని మరీ వచ్చి చూస్తున్నాము. ఇంకా ఇదంతా అమ్మగారి దత్తపీఠం, మన లతమ్మ గారి ఆధ్వర్యంలో జరిగింది. చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా మేము సొంతంగా నేను ఒక్కదాన్ని రావాలంటే నేను రాలేకపోయేదాన్ని. అమ్మతో వచ్చాను కాబట్టి నాకు దర్శనం బాగా జరిగింది. అన్నీ బాగా చూసినాము. అండ్ ఒకటి అనుకున్న కాడ 2-3 యాత్రలు కూడా చేసినాము ఇంకా ఎక్స్ట్రా. అండ్ నాకు దత్తాత్రేయ స్వామి నాకు పరిచయం అయిన తర్వాత నాకు ఉద్యోగం రావడం జరిగింది. అమ్మ మాట ప్రకారంగా, అమ్మ చెప్పిన ప్రకారంగా. ఇంకా చాలా చాలా మార్పులు వచ్చాయి. కొన్ని నిదర్శనాలు కూడా కనిపించాయి. నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఈ యాత్ర చెప్పండి. నాకు సంతోషంగా ఉంది. అమ్మ ఆధ్వర్యంలో, అమ్మ నిజాంపేటలో దత్తపీఠం స్థాపించారు. మాకు వినాయక చవితి నుండి అమ్మ పరిచయము, దత్తుడు పరిచయం అక్కడ. అప్పటి నుండి వస్తున్నాము. అరుణాచల్ యాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంది. గిరి ప్రదక్షిణ అసలు నేను చేస్తానా చెయ్యనా అసలు
నన్ను చూస్తేనే నా అవతారం చూస్తేనే మీకు తెలుస్తుంది ఈ బక్కది చేస్తానో చెయ్యనో అని అనుకున్నాను. కానీ దేవుడు శక్తి ఇచ్చిండు. మంచిగా మొత్తం గిరి ప్రదక్షిణ తిరిగి చాలా బాగా చేసుకున్నాము. దేవుడి దర్శనం కూడా 2 సార్లు చేసుకున్నాము. ఇప్పుడు విష్ణు కంచికి వచ్చాము. చాలా చాలా సంతోషంగా ఉంది. బంగారు బల్లి, వెండి బల్లి, సూర్యచంద్రులు, నరసింహస్వామి అందరినీ దర్శనం చేసుకున్నాము. మేము కుటుంబ సమేతంగా వచ్చాము. చాలా బాగా అయింది. మేము ఒక్కరం వస్తే మాత్రం ఇవన్నీ అసలు చూడము. వచ్చి ఏదో దండం పెట్టుకున్నాము, అట్లా అని వెళ్ళినాము. అమ్మకి అమ్మ వలన ఇదంతా సాధ్యమైంది. చాలా చాలా కృతజ్ఞతలు అమ్మ. ఆ విష్ణు స్వామి అలాగే అమ్మవారు. అమ్మ జై గురుదత్త అండి. ఈ అరుణాచల యాత్ర చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు శనివారం ఆదివారం అరుణాచల్లో బాగా జరాలన్నారు. అక్కడ ఫ్రీ దర్శనము 50 రూపాయల దర్శనం మాత్రమే 2 ఉన్నాయి. 50 రూపాయల దర్శనం అయితే 3-4 గంటలు పైన పడుతున్నది. ఫ్రీ దర్శనం అయితే 10 గంటల పైన పడుతున్నది. మేము పట్టుబడి ఎట్లా అయినా సరే సాధించాలని చెప్పి కూర్చుంటే దర్శనం మాత్రం చాలా బాగా అయింది. అది ఒక దత్త అనుగ్రహమే మాకు కలిగించింది. దానితోడు గిరి ప్రదక్షిణ చాలా బాగా జరిగింది. సాయంత్రం 6 గంటలకి మేము స్టార్ట్ చేస్తే 11:30 గంటలకల్లా చేశారు. చాలా పెద్దవాళ్ళు 60 ఏళ్ళు రిటైర్డ్ పర్సన్స్ అందరూ వచ్చి ఇక్కడ దాదాపు రిటైర్డ్ పర్సన్స్ వీళ్ళు వచ్చి ఇద్దరున్నారు. రిటైర్డ్ పర్సన్స్, సీనియర్ సిటిజన్స్ అంకుల్ ఉన్నారు. ఇదిగోండి రండి అంకుల్. ఈయన ఈ సారు, ఇంకో సారు ఉన్నారు. ఒక్క నిమిషం. ఈ సారు 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఇద్దరు. వీళ్ళు ఎక్కడ అలసట లేకుండా చాలా బాగా మొత్తం గిరి ప్రదక్షిణ చేసుకొని రాత్రి 11:30 గంటలకు కూడా వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ 5 గంటలకల్లా లేచి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు కంచికి వచ్చాము. కంచికి కూడా ఎక్కడ అలసట లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడకుండా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మేము బల్లి, బంగారు బల్లి, వెండి బల్లి అన్నీ చూసి మళ్ళీ ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి బయలుదేరదామని చూస్తున్నాము. ఇక్కడ దాదాపు 25 మంది దాకా 30 మంది దాకా వచ్చారు ఈ ట్రిప్లో. చాలా బాగా జరిగింది. అదంతా కూడా ప్రతి అడుగు అమ్మ కృప వల్లే జరిగింది. దత్తాత్రేయుడు మాకు నిదర్శనం చూపించాడు. అది మేము చెప్పలేము. అడుగడుగునా చూపించాడు. అది మేము చెప్పలేము, వర్ణాతీతం అని నేను చెప్పగలుగుతున్నాను. జై గురుదత్త. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అమ్మవారికి మాకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. మనకి అందరు ఆనందంగా ఉండటమే కావాలి. ఇదే విష్ణు కంచి. మీ అందరు కూడా ఒకసారి విష్ణు కంచిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకొక రాంబాబు గారు పేరు చెప్పి మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాంబాబు. మేము ఇక్కడికి కుటుంబ సమేతంగా శ్రీ దత్తపీఠము మియాపూరు శ్రీ లతా మాతా గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చాము. తర్వాత ఇక్కడ ఇది ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది. ఫస్ట్ టైము ఇక్కడికి రావడము. అరుణాచల యాత్ర తర్వాత అదేవిధంగా అరుణాచల యాత్రలో కూడా గిరి ప్రదక్షిణం చేసాము. ఇందాక చెప్పినట్టుగా నేను రిటైర్డ్ అనమాట. అయినా కూడా కొండ కూడా ఎక్కాము. ఇదంతా కూడా కొండ ఎక్కి దిగడము, తర్వాత గిరి ప్రదక్షిణ చేయడము, తర్వాత 2 సార్ల దర్శనం కూడా జరిగింది. ఇదంతా కూడా మన దత్తపీఠ అధ్యక్షురాలి అమ్మ, స్థాపకురాలు అమ్మ లత గారి ఆధ్వర్యంలో జరిగింది. చాలా ఎగ్జైటింగ్. అసలు చేస్తున్నా లేదా అని అనుకునే టైంలో చాలా రియల్గా వండర్ఫుల్ అనమాట. చాలా చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా ఉంది. ముందు ముందు కూడా ఇలాంటి యాత్రలకు రావాలని, వారి ఆధ్వర్యంలో ఆ దత్తపీఠం కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శ్రీ దత్తుడే స్వతహాగా అమ్మవారిని తర్వాత అమ్మవారి భక్త కోటిని కూడా నడిపించాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. మేము గోదావరి నుంచి వచ్చాం అమ్మ దగ్గరికి. చాలా మంచి ఉన్నది, నాకు సంతోషంగా ఉన్నది. ఇప్పుడు సంవత్సరాలు ఆరోగ్యం మంచిగా లేకుండా వచ్చిన నడుచుకుంటూ వచ్చిన అమ్మ అన్ని చూపిస్తుంది. అమ్మకు మా పిల్లలకు నౌకర్లు ఇవ్వాలి. ఈ అమ్మ వీటికి మాకేం తెలియదు. ఈ గోదావరి నుంచి వచ్చినాం. అంత సంతోషం అమ్మతోని.
అమ్మ అది మాకు సంతోషంగా ఉన్నది. మాకు అట్లు ఆరోగ్యాలు అన్నీ సరికాలని కోరుకుంటాను. ఇంత నమస్కారం. చెప్పింది మాట చాలా సంతోషం. మీరు ఇంకొక మాట చెప్పాలి, అది మీరు చెప్పాలా. తమిళనాడులో సనాతనం లేదుంటారు, సనాతనం దేవుడు భక్తి లేదుంటారు. ఎక్కువ ఉంది కదా. నేను చెప్పేది చూడండి, వీళ్ళు ఇక్కడ ఉండే పార్టీకి ఎవరు స్టాలిన్ గ్రూప్ ఉందా వాళ్ళు చెప్తారు. అట్లా ఉండే టైంలో చాలా గుడిలకు కుంభాభిషేకం ఎందుకు చేస్తారు మీరు అడగాల. దీంట్లో కుంభాభిషేకం ఎందుకు చేస్తారంట, పర్సంటేజ్ కోసం చేస్తారు. సనాతనం లేదుంటారు కరెక్ట్, కుంభాభిషేకం ఎందుకు చేస్తారు? కంచిపూర తమిళనాడు పూరా చేస్తారు. దాంట్లో చాలా వేలు ఎండోన్మెంట్లో పైసలు ఎక్కువ ఉంది. ఆ పైసలు తీసుకోవాలా, దాంట్లో లంచం తినాలా అని చెప్పి ఉన్నారు. రెండు మాటలు చెప్పండి, సనాతనం లేదుంటగా ఇది ఎందుకు ఇదంతా చేస్తారని మీరు చెప్పాలా. దానికి కారణం మీకే తెలుసు అందరికీ. పర్సంటేజ్ చెప్పాలా, చెప్పండి. అయితే స్వామి గారు, మనము రాజకీయాలు మాట్లాడడానికి లేదు. అమ్మ మాతాజీ గారు సేమ్ మా సనాతన ధర్మం మీదనే ప్రతి తిరుగుతారు యాత్రలు అన్నీ కూడా. అట్లా వెళ్తున్నాము. దాంట్లో డెఫినెట్గా అది కన్సర్న్డ్ సిబ్బందికి తెలియజేస్తాము, కానీ మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి జనరల్కి కూడదు అలా అన్నమాట. నమస్తే అండి, మళ్ళొకసారి మీకు నమస్తే. మా బాబు పాప అండి, మొన్ననే మ్యారేజ్ అయింది ఇద్దరికి. ఫస్ట్ ఇటు అరుణాచలంకే తీసుకొచ్చాను. మా బాబు ఎప్పుడు శ్రీశైలం శ్రీశైలం అని అంటాడు, కానీ ఇప్పుడు ఇటు దేవుడి దయ వలన ఇటు అరుణాచల క్షేత్రానికే వచ్చినాము. నానా ఎట్లా అనిపిస్తుందిరా? చాలా బాగా అనిపిస్తుంది. అంటే పెళ్ళైనాక చాలా వద్దామని అనుకుండేను, కానీ ఎగ్జామ్స్ వల్ల కుదరలేదు. సో ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా అమ్మవారి దయ వల్ల అటు అరుణాచలం వెళ్ళాము, ఇటు కంచికి కూడా వచ్చాము. పూజిత ఎలా అనిపించింది? ఈ 3 days ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వచ్చాము, చాలా మంచిగా అనిపించింది అందరితోనూ. అత్తయ్య కాదు, అత్తయ్య మామయ్యతో వస్తే ఎట్లా ఉంది? చాలా బాగుంది. బల్లంటే భయం ఉందా? అందరితో కలిసి వచ్చాము, చాలా మంచిగా అనిపించింది. కానీ ఇక్కడ ముట్టుకున్నాను. దత్తపీఠం అమ్మ జూన్ 2న స్థాపించారండి. చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము, ఉద్యోగార్థులకు ఉద్యోగము, అన్నదానాలు జరుగుతాయి, అనగాలక్ష్మి వ్రతం జరుగుద్ది, అమ్మ లక్ష్మీ కుబేర వ్రతాలు, నవరాత్రులు, వినాయక చవితి నవరాత్రులు, అన్ని దత్త జయంతి, అహోరాత్రి హోమాలు జరుగుతున్నాయి. మీరు అందరు కూడా తెలిసిన వాళ్ళు అందరు కూడా రావాలి. కొంచెం తెలిసినా కానీ ఇతరులకు కూడా చెప్పి దత్తగురు అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాను. గురువు అనుగ్రహం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము, సాధించగలుగుతాము. గురుపాదాలు పట్టుకోవాలండి. మన గురుపాదాలు పట్టుకుంటే దేవుడు మనల్ని చేతులు పట్టుకొని నడిపిస్తారు. జై గురుదత్త, 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 జై హలో అండి, అందరికి నమస్తే. మేము అరుణాచల యాత్రకు వచ్చాము అమ్మవారితోటి, లలిత మేడం గారితో, లలిత దత్తస్వామి అమ్మవారి యాత్ర చాలా మంచిగా జరిగింది. మేము 3 రోజులు అనుకుని వచ్చినాము, అనుకోకుండా స్వామివారి అనుగ్రహంతో ఇంకొక రోజు ఎక్స్ట్రా అయింది మాకు. కాంచి కూడా కంచి విష్ణు కంచి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం ఇప్పుడే. మేము ఇక్కడికి రావడం, అమ్మవారితోటి మేము ఇక్కడ రావడము అనేది ఈ జర్నీ చాలా మంచి జర్నీ. అది అనుకోకుండా ఇంత పెద్ద జర్నీ మేము చేయాలనే, ఇంతమంది దగ్గర మేము ఒక 18 మెంబర్స్ వరకు మేము చాలామంది వచ్చినాం ఇక్కడికి. అందరికీ
ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా మంచిగా, చాలా మంచి దర్శనాలు, చాలా మంచి ఆశ్రమం, మనల్ని మంచి చూసుకోవడానికి అమ్మవారు ఉన్నారు. పైన మా స్వామి అనుగ్రహం మా మీద ఉంది. అందుకే ఇంత మంచిగా మాకు ఈ దర్శనం అనేది మంచి జరిగింది. చివరిగా మేము ఇక్కడికి వచ్చినాము అమ్మవారితోటి. మా ప్రయాణం ఇక్కడితోటి ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. జై దత్తపీఠంకి స్వామి గారు, దత్తస్వామి గారు, మన దత్తపీఠం అమ్మవారు స్వామి గారు ఇక్కడనే ఉన్నారు. మా దత్త గారు సరే అమ్మగారు మాట్లాడతారు. సరే మాట్లాడి అమ్మవారు ఇంకా ఇక్కడ ఈ ఈ యాత్రలు అమ్మవారు లతాభట్ అమ్మగారు చాలా చేస్తున్నారు. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క అనుభవాలు అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ డిసెంబర్లో పిఠాపురానికి మన పాదయాత్ర పెట్టారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి స్టార్ట్ చేశారు. అది దత్త జయంతి అక్కడికి చేసి 10 రోజులు విజయవాడ నుంచి పిఠాపురం వెళ్ళి మళ్ళీ మేము హైదరాబాద్ పీఠంలో మన నిజాంపేట పీఠంలో 14, 15, 16 దత్త జయంతి రోజు హోమాలు, ఈ 3 రోజులు అహోరాత్రి హోమాలు చేద్దామని అమ్మగారు నిశ్చయించారు. అది కూడా దిగ్విజయంగా జరగాలని స్వామివారిని వేడుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాము. విషయం ఏంటంటే ఫ్యామిలీతో పాటు మనం యాత్రలకు ఎన్నో యాత్రలు వెళ్తాము, కానీ ఎన్ని యాత్రలు వెళ్ళినా కూడా ఇంత బాగా దర్శనం అనేది, ఇంత పవర్ అనేది ఉండదు. ఎంతైనా ఉంటుంది కానీ ఇంత ఉండదు. ఇలా ఏంటంటే సామూహికంగా ఒక దత్తాత్రేయ స్వామి భక్తురాలుగా అమ్మవారు ఒక రోజు సిద్ధమంగళ సూత్రం చదవడము, దత్తస్తవం చదవడము, పారాయణ చేస్తుంటారు కాబట్టి అమ్మతో వస్తే ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది. అండ్ సామూహికంగా పారాయణలు కానీ దర్శనాలు కానీ చేయడం అనేది చాలా పవర్ఫుల్. ఒంటరిగా వెళ్ళలేని వాళ్ళు ఇలా సామూహికంగా వెళ్ళడం అనేది చాలా పాసిబుల్ అవుతుంది. ఒంటరిగా వెళ్ళాలనుకుంటే వెళ్ళలేరు. ఇలా వెళ్ళాలంటే వీళ్ళ ఎనర్జీ ద్వారా మనం కూడా వెళ్ళగలుగుతాం. చాలా పవర్ఫుల్ ఇలా చేయడం అనేది. డబ్బులు కూడా మనము ఇంత అయితే అంత అయితే అని మనం అనుకుంటాం, కానీ ఎన్నో ఖర్చులు అవుతాయి. ఇక్కడ ఖర్చు అయింది మనకు ఇంతకు 10 మనకు దేవుడు ఇస్తాడు, ఏదో ఒక రకంగా, ఏదో ఒక రూపంగా. అది ఎప్పుడు మనకు ఎంతో 1000 మనకు పుణ్యం ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది నాకు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ధన్యవాదాలు అమ్మగారు. శ్రీ దత్తాత్రేయ మహారాజుకి జై. అందరికీ నమస్కారం అండి. మీరు ఎక్కడి నుండి వచ్చారండి? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. దేని కొరకు వచ్చారు? దర్శనము. ఎలా వచ్చారు అంటే ఇంతమంది కనిపిస్తున్నారు కదా, ఎలా వచ్చారు? దత్తపీఠం మేడం గారి ద్వారా తీసుకుని వచ్చారు మేడం గారు. అవును. సో జర్నీ మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతిదీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేడం గారు అన్ని దర్శనాలు దగ్గరుండి చేపించి చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలా ఎంతో మీరు హైదరాబాద్ నుండి వచ్చారు. ఎప్పుడు బయలుదేరారు? హైదరాబాద్ లో ఎలా ఏ ట్రిప్స్ ఎలా జరిగింది? మీ ఎక్సైట్మెంట్ ఏంటి? మేము హైదరాబాద్ నుంచి బయలుదేరాము. తర్వాత అక్కడి నుంచి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ దర్శనం చేసుకున్నాం. తర్వాత దర్శనం అయింది, స్వామి దర్శనం అయింది. మేడం గారి దగ్గరుండి అన్నీ చేపించారు మాతో. తర్వాత అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి టెంపుల్లోనూ అన్ని దర్శనాలు చేసుకున్నాము. మేడం మీరు గిరి ప్రదక్షిణ ఎలా చేశారు? అంటే నడిచి చేశారా, ఆటోలో చేశారా, ఎలా చేశారు? నడిచే చేసాము. 4 hours పట్టింది. ఎలా అనిపించింది ఆ థ్రిల్లింగ్? చాలా చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. మీతో పాటుగా మా హస్బెండ్, నేను, మా ఫ్రెండ్స్ అందరం కలిసి. సో సార్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. సో మీరు కూడా మొదటిసారి రావడం? అవును, మొదటిసారి వచ్చాను. సో యాక్చువల్గా ఏంటంటే మేడం గారు ప్లాన్ చేశారంటే అరుణాచలం వెళ్ళాలి, కార్తీక మాసం టైం కదా ఇది, సో అరుణాచలం వెళ్తే మంచిదని చెప్పారు. సో అలాగా ఆ ఉద్దేశంతో మేము కూడా అరుణాచలం అన్న ఉద్దేశంతో వచ్చాము. సో అలా అరుణాచలం ఎలాగో టైం ఉంది కదా ఇక్కడే కదా అని చెప్పి కంచి కామాక్షి కూడా అన్ని చూసుకుందాం అని చెప్పేసి చెప్పడంతో ఇలా వచ్చాము. ఇంకా మీతో పాటు అంటే ఎవరు అంటే మా ఫ్రెండ్స్, మా కాలేజ్మేట్స్ కూడా వచ్చారు. ఏమి సార్ మీరు కూడా చెప్పండి. నమస్తే అండి. ఎలా అనిపించింది ట్రిప్? ఇది మేడంతో సెకండ్ టైం రావడం అరుణాచలము. సో చాలా బాగుంటుంది మేడంతో జర్నీ. అండ్ చాలా ప్లేసెస్ చూడగలుగుతాం. అండ్ సో ట్రిప్ అయితే కార్తీక మాసంలో చాలా అదృష్టం ఫీల్ అవుతున్నాను నేనైతే. సో అదొకటి కార్తీక మాసము, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. తర్వాత శని ఆదివారాలలో మీరు అరుణాచలం వచ్చారు కదా, అక్కడ దర్శనం ఎలా జరిగింది? ఎంత రష్ ఉన్నారు ఏంటి? దాని కార్తీక మాసం కాబట్టి మామూలుగా నార్మల్ కన్నా కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది. బట్ దర్శనం చాలా బాగుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణతో పాటుగా ఇంకా ఏమేమి చూసారు?
అక్కడ అన్ని లింగాలు చూసాం, రమణాశ్రమం చూసాము, ఇంకోటి లోపల నుంచి స్కంద ఆశ్రమం కూడా వెళ్ళాము, తీసుకెళ్ళాము చాలా మంది అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తారో వెయిట్ చేస్తాను అరుణాచలం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అమ్మ మీరు మీ అనుభూతి ఎలా ఉంది? మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అమ్మతో వచ్చాము అరుణాచలము. మేమైతే సంతగా చూడలేకపోదుము, అమ్మ దయ వల్లనే మేము వచ్చాము, చూసాము. ఎక్కడి నుండి వచ్చారమ్మా? మేము ఎన్టీపీసీ నుంచి వచ్చాము. ఎన్టీపీసీ అంటే గోదావరిఖని. గోదావరిఖని ఎన్టీపీసీ నుంచి వచ్చాము. సారు మీరు ఇద్దరు కలిసి వచ్చారు. ఇద్దరం. మీ అనుభూతి చాలా చక్కగా ఉంది. చాలా చక్కగా మీరు ఇలా చాలా ఈ ఆనందంగా ఈ ట్రిప్ గురించి మీరు మీ ఇంకా ఇతర బంధుమిత్రులకి చెప్తారా ఎలా ఉంది? చెప్తాం. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా సార్ మీరు బాగానే ఉంది. మేము ఇద్దరు ఒకసారి వచ్చినాం. బాగా ఉంది. అందరికి నమస్కారాలు. మంచిగా ఉన్నది. మాకు మంచిగా కావాలి. ఆరోగ్య పిల్లగాళ్ళు అందరూ మంచిగా ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ అండి. మేము కూడా హైదరాబాద్ నుండి వచ్చినామండి. చాలా సంతోషంగా ఉంది. కార్తీక మాసము ఇక్కడ పద్మ అన్ని గారు అని చూసినాము. ఉన్నారు కదా, ఇందాక పరిచయం అయ్యారు, ఎటు వెళ్ళారు? చాలా సంతోషంగా ఉంది. 2 సార్లు దర్శనం చేసుకున్నాము. విష్ణు కంచికి వచ్చినాము. ఇప్పుడు అమ్మవారి కంచికి వెళ్తాము, కామాక్షి అమ్మవారి దగ్గరికి. జై గురుదత్త. చెప్పమ్మా మీ పేరు? పూజిత అండి. పూజిత. ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుండి వచ్చారు. మీరు ఏం చేస్తున్నారమ్మా? నేను డాక్టర్నండి. డాక్టర్ని. అవును. ఎలా అనిపించింది? చాలా బాగుంది. మీతో పాటు మీ హస్బెండ్ కూడా వచ్చారు కదా, రండి. హస్బెండ్ నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు కార్తిక్ అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. అందరితో పాటు గ్రూప్తో కలిసి వచ్చాము, 20 పీపుల్. అండ్ చాలా మంచిగా అనిపించింది ఈ ట్రిప్. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. చెప్పండి. నా పేరు బాలనాగ్ దుర్గాప్రసాద్ అండి. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ రెడ్ టీవీ ఆధ్వర్యంలో మన లతా మాతాజీ గారు ఈ యాత్రకు తీసుకురావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. యాత్ర అంటే ఏదో ఊరినే వచ్చి వెళ్ళిపోవడం, ఏదో చేయడం అన్నది కాదు. ఇక్కడ మన మాతాజీ గారు మనకి ప్రతి పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళి దాని యొక్క మహత్యం ఏంటి, స్థల పురాణం ఏంటి, అసలు మనం ఇది చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాము, అసలు ఏంటన్నది క్లియర్గా ప్రతి దాని గురించి వివరణ ఇచ్చి నిజంగా మన యాత్రకి ఒక అర్థం అనేది తీసుకొచ్చి మనల్ని అరుణాచలేశ్వరుని దర్శనం గారిని ప్రదక్షిణ కానీ, గిరి ప్రదక్షిణ కానీ, ప్రతి జ్యోతిర్లింగం దగ్గర మనము ఒత్తులు వెలిగించి అసలు ఏంటి ఆ లింగం యొక్క మహత్యం ఏంటి అన్నది ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అంత ఇప్పుడు ఈ అరుణాచలేశ్వరుని తర్వాత ఇలా కంచి రావడం, ఇలా ఈరోజు విష్ణు కంచిలో దర్శనం చేసుకోవడం, ఇక్కడ మహత్యం ఏంటి, అసలు ఏంటన్నది, ఎందుకు ఈ విష్ణు కంచి యొక్క ప్రాముఖ్యత ఏంటి, బంగారు బల్లి ప్రాముఖ్యత ఏంటి, ఇదంతా కూడా మాకు క్లియర్గా వివరణ ఇచ్చి అసలు ఎందుకు చూస్తున్నాం అన్నది చెప్పి ఇంత బాగా మాకు దర్శన భాగ్యం కలిగించినందుకు లతా గారికి, లతా మాతాజీ గారికి, అలాగే రెడ్ టీవీ వారికి నిజంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. బహుశా మేము ఒక్కరమే వచ్చినా కానీ అంత ఇదనేది ఉండేది కాదేమో. మాకు సాటిస్ఫాక్షన్ నిజంగా ఇక్కడ నిజంగా ఏదో దేవుణ్ణి పక్కన పెట్టుకుని తిరుగుతున్నట్టుగా ఆ ఫీలింగ్తో నిజంగా చాలా సంతోషంగా ఉందండి ఇక్కడికి వచ్చి ఇలా యాత్ర చేసుకోవడం. జై గురుదత్త. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.